పొందము పగవలకు ఆసక్తి కలిగి ఇప్పుడే 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 మారుమనసు పొందుకో. మారుమనసు పొందుకో అక్క. అక్క ఇప్పటివరకు ఎలా ఉన్నావో తెలియదు, అన్న ఇప్పటివరకు ఎలా ఉన్నావో తెలియదు, కానీ ఇప్పటికైనా మారుమనసు పొందుకో. అటు ఇటు కలిగి ఉండకు, నుండి వెచ్చగా ఉండకు, చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు, నుండి వెచ్చగా ఉండకు. లోకంతో సాహసం వద్దు, లోకంలో ఆశలు వద్దు, వద్దు 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 వద్దాను, వద్దు వద్దు. నీకు వద్దు, అది మనకు వద్దు. అది హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి ఏం కావాలంటే మనకేం కావాలి? మనకేం కావాలి? మార మనసు మనకందరికి వచ్చును గాక. ఇంకో అంటాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇక్కడ బాప్టిజం తీసుకున్న మారు మనసు పొందుకున్నాను. ఇంకేం కావాలి? మారు మనసు. ఇంకోటి కావాలి, బయటలో కావాలి. నాకెందుకు మారు మనసు? బయటలో మారు మనసు కావాలి. నేను మారు మనసు పొందుకున్నా. పన్ను చూస్తే తెల్లగా ఉంటాయి, మనసు చూస్తే పన్ను చూస్తే తెల్లగా ఉంటాయి, మనసు చూస్తే చెప్పాలి, మాట చూస్తే పళ్ళు తెల్లగానే ఉన్నాయి, మాటలు మాత్రం భయంకరంగా ఉంటాయి, చూపులు భయంకరంగా ఉంటాయి. అలాగే ఒకసారి మరోసారి చెప్తాము, నేను దరిద్రుడు కాను అని ఒకటి చెప్పాడు. అప్పుడు జన్మంటేనేమో నేను దౌర్భాగ్యుడు కాదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అందరిని దీవించును గాక, దేవుడు అందరిని ఆశీర్వదించును గాక. ఇంకొక మాట, అయ్యా నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొక్క. ఏ తలుపు చెప్పాలి? ఏ తలుపు చెప్పాలి? ఈ తలుపు, ఈ తలుపు ఏ తలుపు? ఈ తలుపు ఏ తలుపు చెప్పాలి? మీరు దేవుని దగ్గరికి వచ్చి తెలపడానికి దేవుడు మీరేమన్నా పరిశుద్ధులా? మీరేమన్నా నీతిమంతులా? వినలా? మీరేమన్నా నీతిమంతులా? మీరేమన్నా యథార్థవంతులా? మనం ఏమైనా సూటిగా మాట్లాడేవారమా? లోపల కూడా బయట కూడా మాట్లాడుకునేవారు. మనం అందరం కూడా, మనం అందరము లోపల ఒకటి. మరి మన దగ్గరికి దేవుడు ఎందుకు వస్తాడు?